దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న వేళ తమిళనాడు మాత్రం ఉప ఎన్నికల ఉత్కంఠతో ఊగిపోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పాలక అన్నాడీఎంకే భావిస్తుండగా అన్ని స్థానాల్లో జైకేతనం ఎగురవేసి అధికార పీఠానికి దగ్గరగా కావాలని విపక్ష డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత మరణానంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో తమిళనాట ఓట్ల పండుగకు తెరలేచింది. కురువృద్ధుడు కరుణానిధి, జయలలిత మరణాంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా, పీఎంకే, డీఎండీకే, పుతియా తమ్జింగం, పుతియా నీతి కట్చీలతో కూటమి కట్టిన అన్నాడీఎంకే ఆ మేరకు సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసింది. పుదుచ్చేరితో కలిసి మొత్తం 40 లోక్సభ స్థానాలకు గాను పీఎంకేకు 7, భాజపాకు 5 స్థానాలను కేటాయించిన అన్నాడీఎంకే విజయకాంత్ కు చెందిన డీఎండీకే పార్టీకి 4, పుతియా తమ్జింగం, పుతియా నీతి కట్చీ పార్టీలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది. మరోవైపు సార్వత్రికంలో సత్తా చాటేందుకు విపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కరుణానిధి గైర్హాజరీలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. లోక్సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా కమల్ పార్టీ ఏ పార్టీ ఓట్లకు గండి కొడుతుందన్న దాన్ని బట్టి ఆయా పార్టీల విజయావకాశాలు ఆధారపడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్న శాసనసభ ఉప ఎన్నికలు సైతం ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 స్థానాలుండగా టీటీవీ దినకరన్ కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సహా ఇతర కారణాలతో ఈ సంఖ్య 213కు చేరుకుంది. శాసనసభలో ప్రస్తుతం అన్నా డీఎంకేకు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా మెజార్టీ మార్కైన 116కు మరో 2 మద్దతు అవసరం. 114 మంది సభ్యుల్లో 3 టీటీవీ దినకరన్ కు బహిరంగ మద్దతు ప్రకటించగా మరో 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈపీఎస్, ఓపీఎస్ వర్గం వైపు ఉంటారా లేదా టీటీవీ శిబిరంలో చేరతారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అటు డీఎంకే కూటమికి 97 మంది సభ్యులు మద్దతుంది. ఖాళీ అయిన మొత్తం 21 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే భావిస్తుండగా కనీసం 11 స్థానాల్లో విజయం సాధించి 2021 వరకు ప్రభుత్వాన్ని కొనసాగించాలని అన్నా డీఎంకే యోచిస్తుంది. అయితే కోర్టులో దాఖలైన పిటిషన్ల కారణంగా 3 శాసనసభ స్థానాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటే ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో మెజారిటీ మార్కును సాధించలేమని భావిస్తున్న డీఎంకే మిగతా నియోజకవర్గాలతో పాటే ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తోంది.